ప్రతాపవర్మ అనే వ్యక్తి 25 వయసులోనే అమెరికా వెళ్ళి స్థిరపడతాడు. ఒక ఇండో ఫారినర్ అయిన అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకొని తన ఉద్యోగం చేసుకుంటూ ప్రశాంతంగా బ్రతుకుతాడు. అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. కాబట్టి అతను మధ్య మధ్యలో తన భార్య మరియు కూతురితో కలిసి ఇండియా వస్తూ వెళ్తూ ఉండేవాడు. కూతురు పెళ్లి చేసిన తర్వాత ఇండియాకి వచ్చి స్థిరపడిపోవాలని అతను ఎప్పుడో నిర్ణయించుకొని ఉంటాడు. అతని కూతురు పేరు వాసవి. అమెరికాలోనే చదువుకుంది. ఆమెకి 23 ఏళ్ల వయసున్నప్పుడు ఇండియాలో ఉండే ప్రతాపవర్మ స్నేహితుడు ఓ రోజు అతనికి ఫోన్ చేస్తాడు. హలో రమణ, ఎన్నాళ్ళకి ఫోన్ చేసావురా? ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావురా ప్రతాప్? నాకేంరా, బ్రహ్మాండంగా ఉన్నాను. అమ్మాయి పెళ్ళయ్యాక ఇండియా వచ్చేస్తానని చెప్పావు, మరి ఇంకా కూతురికి పెళ్లి చేయలేదా? అదే సంబంధాలు చూస్తున్నాం. అదేంటి, అమెరికాలో పుట్టి పెరిగిన పిల్ల మీరు సంబంధాలు చూసేదాకా ఊరుకుందా? ఈ పాటికి ఎవరినో ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకుంటానంటూ పట్టుబట్టాలే. లేదురా, వాసవి అచ్చమ్మ అమ్మలాగే ప్రవర్తిస్తుంది. మనం అమెరికాలో ఉన్నామంతే, కానీ అమెరికన్స్ కాదు. నేను ఇండియన్ కల్చర్ మాత్రమే ఫాలో అవుతాను అంటుంది. బ్రహ్మాండమైన కూతుర్ని కన్నావురా అయితే. అవును, తన ఔన్నత్యం అంత త్వరగా ఎవరికీ అబ్బేది కాదు. నిజమే నిజమే, ఏదో అలా మాట వరుసకు అడిగాను కానీ నా మనసులో ఉన్న మాట వేరు అన్నాడు రమణ. ఏమిట్రా అది? వాసవికి ఇండియన్ కల్చర్ అంటేనే ఇష్టమంటున్నావు. మరి ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందా? ఇండియాలో స్థిరపడుతుందా? ఇండియాలో సంబంధాలు చూస్తున్నామని చెప్పాలి కానీ ఎగిరి గంతేస్తుంది. అయితే చెప్పేయి మరి. అంటే వరుణ్ నా పెద్ద కొడుకు MBA పూర్తి చేసుకొని మంచి ఉద్యోగంలో చేరాడు, ఇక్కడే హైదరాబాద్లో. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రమణ, నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని నాకెప్పుడూ చెప్పలేదు. చాలా మంచి విషయంరా. నేరుగా ఎలా అడగాలో తెలియక ఇన్ని వంకలు పెట్టి అడిగావన్నమాట. అవును, అమ్మాయి మరెవరినైనా ఇష్టపడితే నేను అడిగిన మాట వృధా పోతుంది కదరా. ఆ పరిస్థితి లేదులే. మరి పెళ్లి చూపులకేం చేద్దాం? మమ్మల్ని అమెరికా రమ్మంటావా ఏంటి? లేదులే, మేమే ఇండియా వస్తాం. అమ్మాయి అబ్బాయి పెళ్లికి ఓకే అంటే ఆ తర్వాత ఓ నెల రోజులు ఇక్కడుండి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని పూర్తిగా ఇండియాకి వచ్చేస్తాం. ఈ మాట నా చెవుల్లో తేనె పోసినంత ఆనందంగా ఉందిరా. మనం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకున్నాం. మా నాన్న అమెరికా పంపించడానికి ఒప్పుకోలేదు. ఇక్కడే ఉండి బిజినెస్ చేయమన్నాడు. నువ్వేమో తుర్రుమని ఎగిరిపోయావు. నా ప్రాణ స్నేహితుడు ఇన్నాళ్ళుగా పక్కన లేడని బాధ నా మనసుని తొలిచేస్తూనే ఉందిరా. ఇప్పుడు మనిద్దరం బంధుత్వంతో ఒక కుటుంబం అయితే నువ్వు ఇక్కడికి వచ్చి స్థిరపడితే చిన్ననాటి ఆనందాలు మళ్ళీ నా జీవితంలోకి తిరిగి వస్తాయి. నిజమేరా రమణ, ఇక్కడ బిజీ లైఫ్లో పడి పాత జీవితాన్ని నేను మర్చిపోయాను. ఏం కోల్పోయానో ఈరోజు నీ మాటల్లో నాకు బాగా అర్థమైంది. వారం రోజుల్లో బయలుదేరి వస్తాం, సరేనా అని చెప్పి ప్రతాపవర్మ ఫోన్ పెట్టేస్తాడు. వరుణ్, ఒకసారి ఇలా రా. చెప్పండి నాన్న. నీకు ప్రతాపవర్మ అంకుల్ కూతురు వాసవికి పెళ్ళి అని అనుకుంటున్నాం. పెళ్లి చూపులకి మనల్ని రమ్మనలేదు, వాళ్లే ఇక్కడికి వస్తామన్నారు. నాన్న, అమెరికాలో పెరిగిన అమ్మాయా? నీ అనుమానాలేంటో నాకు తెలుసు. వాసవి నువ్వు అనుకుంటున్న తరహా అమ్మాయి కాదు. తనకి భారతీయ సంస్కృతి పట్ల ఎంతో గౌరవం ఉందట. ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తానురా. ఎలాగో రమ్మని చెప్పారు కదా, సరే చూద్దాంలేండి అని చెప్పి వరుణ్ గదిలోకి వెళ్ళిపోయాడు. ప్రతాపవర్మ అంకుల్ కూతురంటే చిన్నప్పుడు నేను చూశాను కదా, చాలా క్యూట్గా ఉండేది. ఇప్పుడు ఎలా ఉందో మరి. అంకుల్ సోషల్ మీడియా ప్రొఫైల్లో తన ప్రొఫైల్ దొరుకుతుందిగా, ట్రై చేద్దాం అనుకున్నాడు అతను. ప్రతాపవర్మ ఫేస్బుక్ ప్రొఫైల్ ద్వారా వాసవి ప్రొఫైల్ చూశాడు. వావ్, చాలా అందంగా ఉంది. అన్ని ఇండియన్ ట్రెడిషన్స్ గురించి, ఇండియన్ మ్యూజిక్ గురించే ఉన్నాయి తన ప్రొఫైల్లో. అమెరికాలో ఉంటూ ఇండియన్ కల్చర్ని ఇంత ప్రేమించే అమ్మాయా? మెసేజ్ చేస్తే తనకి తెలుసా నాతో పెళ్లి చూపులు జరిగే విషయం? ఒకవేళ తెలియదంటే తన మనస్తత్వం ఏంటనేది నేను తెలుసుకోవచ్చు అనుకుని వెంటనే తనకి మెసేజ్ చేశాడు. హాయ్, నాకు మీ ప్రొఫైల్ బాగా నచ్చింది. నేను కూడా మీలాగే ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టపడతాను. మీ మ్యూజిక్ కలెక్షన్ అద్భుతంగా ఉంది. నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను. ఈ మెసేజ్ ఓకేనా, రిప్లై ఇస్తుందా అని అనుమానిస్తూనే మెసేజ్ సెండ్ చేశాడు. కొంతసేపు ఎదురు చూశాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అయితే నేను చేసిన మెసేజ్ నచ్చలేదేమో అనుకుని మళ్ళీ తన పనిలో పడిపోయాడు. ఒక గంట సేపటి తర్వాత ఆమె నుంచి రిప్లై వచ్చింది. నా అభిప్రాయాల పట్ల మీకున్న గౌరవానికి చాలా థ్యాంక్స్. ఇండియాలో నాకు ఫ్రెండ్స్ తక్కువే, కాబట్టి మీతో ఫ్రెండ్షిప్ చేయడంలో నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఆ మెసేజ్ చూడగానే వరుణ్ మొహం వెలిగిపోయింది. ఆ రోజు నుంచి వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకునేవారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకునేవారు. వాసవికి వరుణ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించాడు. ఇతనితో పరిచయం స్నేహం దగ్గర ఆగేలా లేదు అనుకుంది ఆమె మనసులో. వారం రోజుల తర్వాత ప్రతాపవర్మ భార్యని కూతుర్ని తీసుకుని ఇండియా బయలుదేరాడు. ఏంటి డాడీ సడన్గా ఇండియాకి తీసుకెళ్తున్నారు? నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. అవునా, ఏంటి? నువ్వు అడిగావు కదా ఇండియాలో సంబంధాలు చూడండి, తప్పకుండా పెళ్లి చేసుకుంటానని. సంబంధం ఫిక్స్ చేశాను, పెళ్లి చూపులకు వెళ్తున్నాం. అబ్బాయి నచ్చాడని నువ్వు, అమ్మాయి నచ్చిందని అబ్బాయి చెప్పగానే నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పాడు అతను. తండ్రి మాటలు విన్నాక వాసవి నిరాశపడింది. నాన్న చెప్పింది హ్యాపీ న్యూసే కదా, నాకెందుకు సంతోషంగా లేదు అనుకుంది ఆమె. వరుణ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానా? ఇక ఆలోచించి ప్రయోజనం లేదులే. ఈ సంబంధం ఫిక్స్ అయితే అమ్మ నాన్న సంతోషిస్తారని అర్థమైంది. వరుణ్తో స్నేహం దగ్గరే ఆగిపోవాలి అనుకుని ఆ రోజంతా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. వరుణ్ మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తూనే ఉన్నాడు. ఏంటి, ఒక్క మెసేజ్ కూడా చూడడం లేదు? ఏం చేస్తోంది అంత బిజీగా? తనతో మాట్లాడకపోతే ఏం తోచడం లేదు అని నిరాశపడి తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఒకరోజు గడిచిపోతుంది, కానీ ఆమె కాంటాక్ట్లోకి రాలేదు. మరుసటి రోజు హైదరాబాద్లో తమ సొంత ఇంటికి ప్రతాప్ వర్మ వచ్చాడు. అది తెలిసి వెంకటరమణ తన కొడుకుని భార్యని తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు అర్థమైంది, పెళ్లి చూపులు కదా, టెన్షన్గా ఉన్నట్టుంది. పెళ్లి కొడుకు నేనే అని తెలిసినప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. అంటే నేనంటే ఇష్టం పెరుగుతున్నా కూడా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వాళ్ళ నాన్న చెప్పిన పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందన్నమాట. ఇది సీరియస్గా తీసుకుంటాను వాసవి. ఏం సమాధానం చెప్తావో చూస్తానాగు అనుకుని కుటుంబంతో కలిసి ప్రతాపవర్మ ఇంటికి వెళ్ళాడు. తన తల్లి నానమ్మ కలిసి వాసవిని అందంగా రెడీ చేశారు. కానీ ఆమె పెదాల మీద నవ్వు మాత్రం లేదు. వసు, ఏమైందమ్మా? పెళ్లి చూపులు ఇష్టం లేదా ఏంటి? ఛా, అలాంటిదేం లేదమ్మా. మీరొక నిర్ణయం తీసుకున్నాక నేను ఎప్పుడైనా కాదంటానా? మరి ఇలాగే డల్గా ఉంటే పెళ్లి కొడుకు ఏమనుకుంటాడు? ఒకవేళ మీరిద్దరూ మాట్లాడుకోవాల్సి వస్తే అతనితో జాగ్రత్తగా మాట్లాడు, సరేనా? అలాగే అమ్మా. నా మనవరాల్ని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి, తనెందుకు జాగ్రత్తగా మాట్లాడాలి అంది వాసవి నానమ్మ. ఆ తర్వాత వాసవిని పెళ్లి చూపుల్లో కూర్చోబెట్టారు. వరుణ్ ఆమెను చూసి ఎంతో మురిసిపోయాడు. ఆమె మాత్రం తల పైకెత్తలేదు. అమ్మాయికి పెళ్లి ఇష్టం లేనట్టుంది, మనం వెళ్ళిపోదాం అన్నాడు వరుణ్ తన తల్లిదండ్రులతో. ఆ మాట వినగానే వాసవి ఒక్కసారిగా తలెత్తి చూస్తుంది. అయ్యో ఆగండి అంది కంగారుగా లేచి. వరుణ్ గట్టిగా నవ్వాడు. నేనొచ్చి కూర్చొని ఎంతసేపు అయింది? తలెత్తి చూడవా నువ్వు? వరుణ్, నువ్వేంటిక్కడ? అదేంటమ్మా, పెళ్లి కొడుకుతో నీకు ముందే పరిచయం ఉందా అడిగాడు ఆమె తండ్రి. పరిచయమే కాదంకుల్, ప్రేమ కూడా ఉంది. ఆహా, అలాంటిదేం లేదు డాడీ. మరి సిగ్గుపడుతున్నావా ఇంతసేపు కూర్చొని? అవునని అబద్ధం చెప్పకు. అసలు ఏం జరిగిందిరా, మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. మీరు ఆ రోజు పెళ్లి చూపులని చెప్పాక నేను తనని ఫేస్బుక్లో కాంటాక్ట్ చేశాను డాడీ. అప్పటి నుంచి మేము మాట్లాడుకుంటున్నాం. నాకు తన మీద ఇంట్రెస్ట్ ఉందని తనకు అర్థమైంది. తనకి అదే ఫీలింగ్ మొదలైంది, కానీ నాకు చెప్పలేదు. పెళ్లి చూపులని తెలియగానే నన్ను కట్ చేసేసింది. వరుణ్ ప్లీజ్, నాకు ఎంబారసింగ్గా ఉంది. ఆహా, మరి నాకెలా ఉంటుంది? పోనీలేరా, మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నారు కదా. మీ ముందు మాట్లాడితే ఇలాగే వెనకేసుకొస్తారని నాకు తెలుసు. వాసవి, నువ్వురా అంటూ ఆమె చేయి పెట్టుకుని పెరట్లోకి లాక్కెళ్ళాడు వరుణ్. పెద్దవాళ్ళందరూ నవ్వుకున్నారు. అమ్మో, మీ వరుణ్ గడ్డపిండమేరా. వారం రోజుల్లోనే నా కూతురు మనసు గెలిచాడంటే మామూలోడు కాదు. ఆ మాట అయితే నిజమేరా ప్రతాప్. వాడికి చాలా తెలివితేటలున్నాయి. వాడికున్న తెలివికి ఉద్యోగం చేయడం కాదు, మంచి బిజినెస్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న బిజినెస్ కొంచెం డౌన్ఫాల్లో ఉంది. దాని ట్రెండ్ అయిపోయింది. వాడి చేత కొత్త బిజినెస్ పెట్టిస్తే వాడు బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాడు.
కానీ ఫైనాన్షియల్గా ఇప్పుడున్న పరిస్థితి అంత బాగాలేదు. పైగా చిన్నోడు డాక్టర్ చదువుతున్నాడు కదా, వాడికి ఖర్చు అవుతోంది. అలాగా, దీని గురించి ఆలోచిద్దాం లేరా రమణ. అయ్యో, నిన్ను డబ్బు సర్దమని నేను అడగట్లేదు ప్రతాప్. నువ్వు అడగవని నాకు తెలుసు. కానీ నాకున్నది ఒక్కతే కూతురు. దానికోసమే కదా నేను సంపాదించింది. వాళ్ళు బాగుంటే మనకి ఇంకేం కావాలి? ఈ ఆస్తిపాస్తులు మనం నెత్తిన మూట కట్టుకొని పోతామా ఏంటి? అది నిజమే, కానీ స్నేహితుడి దగ్గర సాయం తీసుకోవడం నా మనసు ఒప్పుకోదురా. అయితే నేను నీకు సాయంగా ఇవ్వను, నా కూతురికి స్త్రీధనంగా ఇస్తాను. నువ్వు దొరకవు కదరా ప్రతాప్. ఆయన అన్న దాంట్లో తప్పేముందన్నయ్య గారు? కుటుంబం అంతా ఒక్కటయ్యారన్నమాట అని మాట్లాడుకుంటూ వాళ్ళు నవ్వుకుంటున్నారు. పెరట్లోకి వెళ్ళిన వాసవి వరుణ్లు పోట్లాడుకుంటున్నారు. ఏంటి నువ్వు? అందరిలో మనం చాట్ చేసుకున్న విషయం చెప్పడం అవసరమా? పెళ్లి చూపులని తెలియగానే మేడం గారు నన్ను అవాయిడ్ చేయడం తప్పు కాదా? ఏం చేయాలి? నాకు బాధేసింది. నేనంటే ఇష్టమని మీ వాళ్ళకి చెప్పొచ్చు కదా. పెళ్లి ముందే నిర్ణయం చేశాక నేను ఎలా చెప్పాలి? అంటే నేను బాధపడినా పర్వాలేదు నీకు. వరుణ్, నీకు ముందే తెలిసి కూడా నాతో ఆడుకున్నావు. పైనుంచి నన్నే తిడుతున్నావు. నీకంటే నీకు కాబోయే భార్య, నీకు నచ్చిన అమ్మాయి ఒక్కరే. నా పరిస్థితి అలా ఉందా ఏంటి? మనసంతా ఎంత ఖాళీగా అనిపించిందో. నీకోసమే అని అర్థమయ్యేలోపు నువ్వు వచ్చి ఎదురుగా కూర్చున్నావు. నీతోనే పెళ్ళని అర్థమయ్యాక నా మనసు మోస్తున్న బరువంతా దిగిపోయింది. అప్పుడే క్లారిటీ వచ్చింది, నా మొహంలో ఉన్న బాధకి కారణం నువ్వేనని. ఇప్పుడు హ్యాపీనెస్కి కారణం కూడా నేనే. అవును, అరేంజ్డ్ మ్యారేజ్గా ఉంటే ఈ ఎగ్జైట్మెంట్ ఉండేది కాదు కదా. నువ్వు కాంటాక్ట్ చేయడం మంచిదే అయింది. అవును, ఒకవేళ ఇది మన మొదటి మీటింగ్ అయితే, మన పెళ్లి చూపుల్లో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉండేదో తెలుసా? మీరేం చదువుకున్నారండి అని నేను అడిగేవాణ్ణి. బీటెక్ చేశాను అని నువ్వు చెప్పాలి. మీ డ్రెస్ బాగుందండి అని నేను అనాలి. ఇది డ్రెస్ కాదండి, చీర అని నువ్వు వెక్కిరించాలి. అయితే మీకు నేను నచ్చానా అని నేను మళ్ళీ అడగాలి. ఏమోనండి, మా వాళ్ళు ఏం చెప్తే అదే అని నువ్వంటావు కాదా? వరుణ్ మాట్లాడిన మాటలకి వాసవి కడుపుబ్బా నవ్వింది. ఏ, అంత నవ్వుకు, పొట్ట పగిలిపోతుంది అన్నాడు వరుణ్. బయట నుంచి అంత గట్టిగా నవ్వు వినిపించేసరికి ఇంట్లో వాళ్ళంతా వచ్చి చూశారు. వాసవి ఇంతగా నవ్వడం మేం మొదటిసారి చూస్తున్నాంరా. తను చాలా సాఫ్ట్గా, కామ్గా, టీవీలో ఏదైనా జోక్ వచ్చినా చిన్న స్మైల్ ఇస్తుందంతే. నువ్వు చెప్పింది నిజమే, మీ వాడు నిజంగానే మాయలోడు. అలా ఆ రెండు కుటుంబాల మధ్య, ఆ కొత్త జంట మధ్య జరిగిన సంభాషణలు ఎంతో సరదాగా సాగిపోయాయి. బిజినెస్ పెట్టడానికి మామగారు హెల్ప్ చేస్తానన్నారన్న విషయం తెలియగానే వరుణ్ మరింత సంతోషించాడు. అందరూ కలిసి ఒక మాట మీదకి వచ్చి పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నాక ఓసారి వరుణ్ వాసవిని కలవడానికి వచ్చాడు. ఆమె అప్పుడే చేతిలో ఏదో కవర్తో ఇంట్లోకి హడావిడిగా పరిగెత్తుతోంది. వరుణ్ నెమ్మదిగా ఆమె వెనకాల వెళ్ళాడు. వసు, ఏంటది? అతని పిలుపు వినబడగానే ఆమె ఉలిక్కిపడింది. నథింగ్, ఏం లేదు వరుణ్, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ గదిలోకి పరిగెత్తింది. ఏముందా లెటర్లో, అంత కంగారెందుకు అనుకున్నాడు అతను. ఆ తర్వాత తనతో మాట్లాడడానికి ప్రయత్నించాడు, కానీ ఆమె అతన్ని అవాయిడ్ చేసింది. వరుణ్ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రోజులు గడుస్తున్నాయి. వాసవి కాబోయే భర్తతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఫోన్ చేసినా కాసేపే మాట్లాడి కట్ చేస్తోంది. తనకి ఎవరో అజ్ఞాత వ్యక్తి నుంచి మాటమాటికి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ రాగానే తను బాగా కంగారు పడుతోంది. అలా రోజులు గడుస్తుండగానే పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. తెల్లారితే పెళ్లి. ఆమెలో ఆ సంతోషమే లేదు. వరుణ్ ఆమెను ప్రశ్నించడానికి నిర్ణయించుకున్నాడు. ఏం జరుగుతోంది వాసవి? ఏమైంది వరుణ్? నువ్వు నా ఫోన్ ఆన్సర్ చేసి ఎన్ని రోజులైంది? మనిద్దరం ఇష్టంగానే కదా పెళ్లి కొప్పుకున్నాం. మరి నీ సమస్య ఏంటి? నేను ఎప్పుడు కాల్ చేసినా నీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. నీకేవో లెటర్స్ వస్తున్నాయి, నువ్వు భయపడుతున్నావు. నాకు తెలియని సీక్రెట్స్ ఏవైనా ఉన్నాయా నీ జీవితంలో? అలా ప్రశ్నించగానే ప్రతాపవర్మ కంగారు పడ్డాడు. చచా, తన జీవితంలో అలాంటివేముంటాయి? అయినా ఏమైందమ్మా? అల్లుడు గారు ఏ లెటర్స్ గురించి మాట్లాడుతున్నారు? ఏం లేదు డాడీ, వదిలేయండి. అలా కుదరదు, నువ్వు మాకు చెప్పి తీరాలి వాసవి అని వరుణ్ అంటుండగానే అక్కడికి ఓ అమ్మాయి వచ్చింది. ఆమెను చూడగానే ప్రతాపవర్మ, అతని భార్య వాసవి అంతా షాక్ అయ్యారు. ఆమె వచ్చి వరుణ్ ముందు నిల్చొని, వాసవి తను కాదు, నేను అంది. ఏంటి అంకుల్, ఎవరి అమ్మాయి? ఎందుకిలా మాట్లాడుతోంది
వరుణ్ అంటే మనం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం కదా. రమణ అంకుల్ కొడుకువి. నాకు గుర్తుంది. ఈ నకిలీ వాసవిని ఎప్పుడైనా అడిగావా నువ్వు తనకి గుర్తున్నావో లేదో? వసు, నువ్విక్కడికి ఎందుకొచ్చావు అంటూ కోపంగా అడిగింది ఆమె తల్లి. అదేంటమ్మా, నాకు పెళ్లి నిశ్చయించారని తెలిసి వచ్చాను. పెళ్లి నీకు కాదు, తనకి. సరే, మీరు తనకి పెళ్లి చేయాలనుకుంటే చేయండి, కానీ ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా దానికోసం ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అది మీ వారసురాలు కాదు, నేను మీ సొంత కూతుర్ని. మీరు సంపాదించిందంతా నాకు మాత్రమే చెందాలి. అదెలా కుదురుతుంది? మేము అల్లుడు గారికి సగం ఆస్తి ఇవ్వడానికి ఒప్పుకున్నాం. అల్లుడు గారా? ఎవరు? ఇతనా? అలా అయితే ఆ పెళ్ళేదో నాకు ఇతనికి చెయ్యండి, అప్పుడు లెక్క సరిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అంకుల్? వాసవి ఎవరు? తను ఎందుకు తనే వాసవి అని చెప్పుకుంటోంది? అదే నిజం వరుణ్. నా పేరు శ్రవంతి. నేను ప్రతాపవర్మ గారి సొంత కూతుర్ని కాదు, తనే అసలు కూతురు. నాకేం అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్తారా? నేను చెప్తాను అన్నాడు ప్రతాపవర్మ. నిజమే, ఈ వాసవే మేము కన్న కూతురు. ఎంతో గారంగా పెంచుకున్నాం. చిన్నప్పుడు నీతో కలిసి ఆడుకున్నది తనే. ఆ చిన్నతనం ఎప్పుడైతే తన జీవితంలోంచి వెళ్ళిందో మాకు నరకం చూపించింది. వెస్ట్రన్ కల్చర్కి పూర్తిగా అలవాటు పడిపోయింది. 15 ఏళ్లకే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. మా నుంచి డబ్బులు తప్ప మరేదీ ఆశించలేదు. తనకి దూరంగా ఉండడానికి మేమెంత బాధపడుతున్నామో కూడా పట్టించుకోలేదు. చదువు గాలికి వదిలేసి అడ్డమైన స్నేహాలు చేసి తన జీవితాన్ని తనే పాడు చేసుకుంది. అది కూడా చాలదన్నట్టు ఓ అబ్బాయిని కత్తితో పొడిచి చంపబోయింది. ఏంటి? అన్నాడు వరుణ్. నువ్వెందుకు అంత షాక్ అవుతున్నావు మిస్టర్? వాడు నా ప్రపోజల్ని ఒప్పుకోనన్నాడు. నాకు బాగా కోపం వచ్చింది. బెదిరించడానికి కత్తి తీశాను. గొడవ ముదిరింది, కడుపులో పొడిచాను. వాడేం చావలేదులే, కానీ నువ్వు జైలుకి వెళ్ళావు కదా అన్నాడు ఆమె తండ్రి. ఇప్పుడు తిరిగి వచ్చాను కదా డాడీ. ఇదంతా సరే, మరి స్రవంతిని వాసవిగా ఎందుకు చూపించారు? ఇది నా కూతురని ప్రపంచానికి చెప్పుకోవడం ఇష్టం లేక. ఎలాగో కొన్ని సంవత్సరాల్లో ఇండియా వచ్చేస్తాం. దీని గురించి ఇక్కడ తెలిసి నా పరువు పోకూడదని ఇండియా వచ్చి ఒక ఆశ్రమం నుంచి నా ఫ్రెండ్ సహాయంతో నా కూతురు వయసున్న స్రవంతిని నాతో పాటు తీసుకెళ్లాను, దత్తత తీసుకొని. జీవితాంతం తనే వాసవిగా ఉండాలని తనకి చెప్పాను. మేము ఇండియాకు వచ్చి 10 ఏళ్ల పైనే దాటిపోయింది. ఎవ్వరూ వాసవిని గుర్తుపట్టరు. కాబట్టి ఆఖరికి మా అమ్మతో కూడా తనే నీ మనవరాలని పరిచయం చేశాను. కానీ ఈ రాక్షసి మళ్ళీ మా జీవితాల్లోకి వచ్చింది. మేమేమైనా నీకు డబ్బులిచ్చే మిషన్ అనుకుంటున్నావా? ఏ రోజు మా మాట వినని నీకు మేమెందుకు మా ఆస్తి ఇవ్వాలి? కన్నారు కదా డాడీ, అంతకంటే పెద్ద రీజన్ ఎందుకు? అదంతా విన్నాక వరుణ్, సారీ శ్రవంతి, అందుకేనా నువ్వు కంగారు పడుతున్నావు? తను వస్తోందని నీకు ముందే తెలుసా? అవును, అక్క నాకు లీగల్ నోటీస్ పంపించింది. తన ప్లేస్లో నేనున్నానని, ఈ ఆస్తి మొత్తం తనకే దక్కాలని. డాడీకి చెప్తే బాధపడతారని బయటకు చెప్పలేదు. తను రోజు ఫోన్ చేసి బెదిరిస్తూ ఉండేది. ఇప్పుడు ఓపెన్ అయిపోయాం కదా సిస్టర్, బెదిరించంలే. మమ్మీ, ఇంత సోదెందుకు? ఎలాగో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లి చేసుకుంటే నన్ను మీ కూతురుగా ఒప్పుకొని మీ ఆస్తి నాకు ఇచ్చేయండి. నేను వరుణ్ కలిసి అమెరికా వెళ్ళిపోతాం. ఎందుకు? అతని జీవితం కూడా నాశనం చేయడానికా? నేను చాలా మారిపోయాను మమ్మీ, మీకే తెలియడం లేదు. చూడండి మిస్టర్ వరుణ్, బయాలజికల్ డాటర్ని నేనే. కాబట్టి ఈ స్రవంతిని పెళ్లి చేసుకోవడం వల్ల నీకు చిల్లి గవ్వ కూడా కలిసి రాదు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో. ఇంత అందమైన నేను, నాతో పాటు ఆస్తి అన్నీ దక్కుతాయి. వరుణ్ కాసేపు ఆలోచనలో పడ్డాడు. అది చూసి స్రవంతి బాధపడింది. ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంది. అతను ఆమెకు ఎదురుగా నిలబడి ఆమెను ఆపేశాడు. ఎందుకు వెళ్ళిపోతున్నావు? నేను వాసవిని పెళ్లి చేసుకుంటే నీకు ఓకేనా? అది మీ ఇష్టం వరుణ్ గారు. ఆహా, నేను వరుణ్ ప్రేమించుకున్నాం. నేను నీకు తననివ్వను అని గట్టిగా చెప్పలేవా? అన్న అతని మాటతో స్రవంతికి ఊపిరి పోసినట్టయింది. అతన్ని హత్తుకొని ఏడవడం మొదలుపెట్టింది. ప్రతాపవర్మ కూతురుతో పెళ్లి సంబంధానికి నేను ఒప్పుకున్నది నిజం, కానీ నేను ప్రేమించింది ఫేస్బుక్లో నేను చాట్ చేసిన వాసవిని. పేరు ఒరిజినల్ కాకపోవచ్చు, కానీ నీ క్యారెక్టర్ ఒరిజినలే కదా. నాకు నువ్వు కావాలి. నీ వల్ల కలిసొచ్చే ఆస్తులు అవసరం లేదు. ఇది నువ్వు నాతో నేరుగా చెప్పుంటే అయిపోయేది. అనవసరంగా మనసులో దాచుకొని అంత భయపడాలా? నేను నీకంత డబ్బు మనిషిలా కనిపించానా ఏంటి? థ్యాంక్ యూ వరుణ్, నేను నిజంగానే భయపడ్డాను.
నీ బిజినెస్కి డాడీ హెల్ప్ చేస్తానన్నారు, అది తప్పిపోతే నీకు మంచి అవకాశం పోతుంది కదా, అందుకని నేను వదిలేస్తాననుకున్నావా? పిచ్చిమొద్దు. నువ్వు ప్రతాప్ అంకుల్ గారి కూతురు కాకపోవడం నాకు సమస్య కాదు, నా భార్య కాకపోతేనే నాకు సమస్య. వరుణ్ మాటలు విన్నాక రెండు కుటుంబాల వాళ్ళు చప్పట్లు కొట్టారు. వాసవికి బాగా కోపం వచ్చింది. మీ సెంటిమెంట్ డ్రామాలు ఆపి నా సంగతి తేల్చండి. ఇది పెళ్లి మండపం, కోర్టు కాదు. నువ్వు కోర్టులోనే తేల్చుకోవాలనుకుంటున్నావు కదా, అక్కడ తేల్చుకుందాం. ముందు బయటికి నడు. సరే, మీరు చెప్పినట్టే వెళ్ళిపోతాను, కానీ మీరు సంపాదించిన ఆస్తి మొత్తం నాకు మాత్రమే చెందుతుందని మాట ఇవ్వండి. అది కుదరదు. స్రవంతిని మేము లీగల్గా దత్తత తీసుకున్నాం, కాబట్టి ఇప్పుడు తనకి నీతో సమాన హక్కులు ఉంటాయి. నీ ఒక్కదానికే పూర్తిగా చెందే అవకాశమే లేదు. ఇక నువ్వు ఇక్కడి నుంచి బయటికి పో అన్నాడు ప్రతాపవర్మ. వాసవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత స్రవంతికి వరుణ్కి అనుకున్న ప్రకారం అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఒక్క ఆటంకంతో తన జీవితం తిరగబడిపోతుంది అనుకున్న స్రవంతి వరుణ్ మంచితనం, ప్రేమ కారణంగా తనకు దక్కాల్సిన సంతోషాలన్నింటినీ పొందింది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతాపవర్మ అన్నీ ఆలోచించి ఎలాంటి ఇబ్బందులు పడే పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకొని తన అల్లుడికి బిజినెస్ పెట్టడంలో సాయం చేశాడు. సొంత కూతురు కాకపోయినా తన కోసం అంత చేస్తున్నందుకు స్రవంతి ఎంతో సంతోషించింది. భర్తతో, కుటుంబంతో కలిసి ఆనందంగా జీవితం గడిపింది. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.